ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము అది 86వ కీర్తన 3వ లేఖనము మనం చూద్దాం. ప్రభువా, దినమెల్లా నిన్ను కనిపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. అవును, ప్రభువైన యేసుక్రీస్తు వారి దినమున మనతో మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. దినమెల్లా నేను నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపు ప్రభువా. చూడండి, ఈ రీతిగా దేవుడు మనలను కోరుచున్నాడు. మనం ఎవరిని కనిపెట్టుకొని ఉండాలంటే ప్రభువులు వారిని కనిపెట్టుకొని ఆయనకు మొరపెట్టిన ఎడల ఆయన మనల్ని ఖచ్చితంగా కరుణిస్తాడు. ఇలా ప్రతి విశ్వాసి కూడా ప్రభువులు వారిని కనిపెట్టుకొని ఉండాలని, మన యొక్క ప్రతి శ్రమలో కూడా దేవునికి మొరపెట్టుకోవాలి. కానీ లోకముతో మొరపెట్టుకుంటే లోకం ఏమీ కూడా మన మొరను ఆలకించదు, దేవుడు మాత్రమే ఆలకిస్తాడు. ఇటు దేవుని మనం కనిపెట్టి ఆయనలో జీవించగలిగినట్లయితే ఖచ్చితంగా మన మొరను ఆయన ఆలకిస్తాడు. ఈ రీతిగా ప్రతి విశ్వాసం కూడా ప్రభువు వరమంటున్నారు. మరి ఉందామా? అందరం కూడా కళ్ళు వంచుకున్నాం, కళ్ళు వస్తున్నాం, ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడా, నేను నమ్మదగిన దేవుడు ప్రభా, మీ పాదముల దగ్గర మేమందరము నాయన ఈ ఉదయకాల సమయంలో చేరి ఉండగా ప్రభా, మేము దినమెల్లా మీకు మొరపెట్టుచున్నాం, మమ్మల్ని కనిపెట్టి ఉన్న దేవుడు నీవు కనుక మా మొరను నీవు ఆలకించి మాకు అనుదినము కావలసిన ఈవులను నీవు దయచేస్తున్నందుకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటూ ప్రభా, వీక్షించుతున్నటువంటి ప్రతి విశ్వాసిని ప్రతి జనమును మీ చేతులుగా అప్పగించుకుంటూ నీ సేవకుడుగా మీ పాదధూళిగా నేను మిక్కిలిగా తగ్గించుకోండి. యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ